నిందகள் అవమానంగా ఎందుకు మనం చేయనటువంటి కార్యాలు మన మీద ఈ విధముగా మోపుతూ ఉన్నారు, ఈ విధముగా నిందిస్తూ ఉన్నారనియో. எதற்கு நாம் செய்த காரியம் நம்ம மேலே சுமத்துகிறார்கள், அவ அவிதமாக சாட்சிக்கிறார்கள். ఎందుకు మనం ఇంత హీనమైనటువంటి ఒక కార్యాలు మన మీద చేస్తూ ఉన్నారే, ఎందుకు మనకి ఇన్ని కష్టాలు, ఎందుకు మనకి ఇన్ని బాధలు, ఎందుకు మనకి ఇన్ని అవమానాలని, మనం ఎందుకు దేవుడు మన జీవితంలో ఇవంతా అనుమతిస్తూ ఉన్నారని మనం అనుకుంటూ ఉంటాము. எதற்கு நம்ம జీవితంలో இத்தனை கஷ்டங்கள் உபத்திரவங்கள் போராட்டங்கள் நமக்கு கர்த்தர் எதற்கு வேறாச்சும் అనుమతించారు நம்ம சிலர்களை கேட்கலாம். దాని వెనుక మహత్తరైనటువంటి దేవుని యొక్క సంకల్పం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. కర్తరుடைய ஒரு மகத்துவமான ஒரு சித்தம் இருப்பதை మనం మంచిగా జీవించి మనం వివిధమైనటువంటి ఒక శ్రమంలో మనం వెళుతూ ఉన్నామంటే దాని వెనుక దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం మనం ఉందని మనం గుర్తెరగాలి. இப்படிப்பட்ட ஒரு சங்கடத்துக்குள்ளாக இப்படி சோதனைக்குள்ளாக போகிறாங்க சொன்னாலும் இல்லாத ஒரு ஏதோ ஒரு ஆசீர்வாதம் இருக்கிறது. ఆ విధంగా అర్థం చేసుకోకుండా ఎందుకు నాకు ఇది అని మనం కోపపడి அதை புரிந்து கொள்ளாமல் எதற்கே இது இப்படி ఎందుకు నాకు మాత్రమే అన్ని నేను కరెక్ట్ గా ఉండి కూడా నాకే ఈ విధముగా జరగదు ఉన్నదని మనం విసుక్కొని ఎదరికి ఇప్పుడు నడక్கிறது நாம் అవిధముగా సోర్చుకోవాలి. ఏ ఒక్క నష్టము కలిగించలేదు, ఎందుకు నాకే ఇన్ని నష్టాలు కలిగిస్తూ ఉన్నదని మనం నిరుత్సాహము కలిగి నష్టం ఏర్పడుతుంది, எனக்கு எதற்கு இப்போது நஷ்டங்கள் நாம் అవిధముగా సోర్ந்து పోయి మనము దిగజారిపోయి మనము అవిధముగా నిరుత్సాహం కలిగి దిగజారిపోయినట్లయితే ఉత్సాహం ఇల్లాமல் పోయినోం என்று சொன்னால் దాని వెనుక దేవుని యొక్క సంకల్పము, దాని వెనుక దేవుని యొక్క నిత్యముల మన కొరకు ఉంచినటువంటి గొప్ప ప్రతిఫలమని మనం పోగొట్టుకుంటాము. కర్తర్ வைத்த சித்தத்தையும் கர்த்தர் வைத்திருக்க அந்த ప్రతిఫలனையும் వేరేదోం என்று புரிந்து கொள்ள வேண்டும். మనము నిందించబడి, అవమానించబడి, తగ్గించబడి మనం చేయనదంతా మనకి రివర్స్ లో వచ్చి మనం అన్ని కూడా నష్టాలు, అవమానాలు, నిందల్ని ఎదుర్కొంటూ ఉన్నామంటే మనము దీని వెనుక దేవుని యొక్క సంకల్పం ఉందని మనం గుర్తెరగాలి. நமக்கு எல்லாமே நஷ்டங்கள், அவமானங்கள், துக்கமே ஏற்பட்டாலும் கூட பின்னால் நமக்கு ஏதோ ஒரு நமக்கு பிரதிபலம் இருக்கும் என்று புரிந்து கொள்ள வேண்டும்.